మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే మేడం. నమస్తే మా మేడం, మాకు ప్రతిసారి వచ్చేసి టారో కార్డ్స్ ప్రకారం 12 రాసుల వరకు ఎలా ఉండబోతుంది ఆ మంత్ అని చెప్పేసి మాకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నారు. బట్ ఈసారి కూడా సెప్టెంబర్ మంత్ టారో కార్డ్స్ ప్రకారం ఫస్ట్ అయితే ఆ మంత్ ఎలా ఉండబోతుందో చెప్పండి. తప్పకుండా అమ్మా. సో సెప్టెంబర్ 2025 అన్ని రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం టారో రైడింగ్ ద్వారా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఓవరాల్ గా సెప్టెంబర్ లో మనం చేయాల్సిన పరిహారాలు కానీ ఎట్లా ఉండబోతుంది అన్నది ఒక్కసారి చూసుకుందాం. ఓకే 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 సో సెప్టెంబర్లో ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే మనం అందరం కాస్త ఆరోగ్యం మీద ఒకటి ఫోకస్ ఎక్కువగా పెట్టుకోవాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ జాయింట్ వెంచర్స్ అవన్నీ బాగా వర్కౌట్ అవుతాయి సెప్టెంబర్లో అనమాట. అంటే కలిసి చేసుకుని ఏదైనా కానీ బిజినెస్ అవ్వచ్చు, నలుగురు కలిసి చేసే ఏ పనైనా చాలా చాలా సక్సెస్ఫుల్ గా ఉంటుంది సెప్టెంబర్ మంత్ లో. ఆరోగ్యపరంగా ఇప్పుడు నార్మల్ గా కూడా మాన్సూన్ సీజన్ అందరికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఒక్క విషయంలో కాస్త కేర్ఫుల్ గా ఉండడం ఒకటి. అయితే సెప్టెంబర్ లో అందరికి ఒక ఏంటంటే మీ ఇంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఎంతగా మర్యాద ఇవ్వగలిగితే, అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సినవి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చుకుంటూ వెళ్ళిపోండి అంతే. అయితే దీనికి రిలేటెడ్ గా మనం పితృపక్షాల గురించి కూడా మాట్లాడుకుందాం. కార్డ్స్ పరంగా కూడా మనకి అలాగే వచ్చింది. మీ ఇంట్లో ఉన్న పెద్దలందరూ ఏ రాశి వాళ్ళైనా కానీ మీ ఇంట్లో ఉన్న అమ్మమ్మలు, తాతలు, పేరెంట్స్ ని ఓకే ఎలాగో పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ కాకుండా ఇంట్లో వేరే వేరే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వయసు అయిపోయిన వాళ్ళందరికీ మీ వంతుగా మీరు ఏమేమి చేయగలుగుతారో అవన్నీ చేసేయండి. ఓకే, ఇది నెంబర్ 1. రెండోది పితృపక్షాలు మనకి మొదలవుతున్నాయి. సెప్టెంబర్ గ్రహణం అయిపోగానే మొదలవుతుంది కదా. సో గ్రహణం అయిపోగానే పితృపక్షాలు 15 రోజులు ఉంటాయి. ఈ పితృపక్షాలలో మనం ఏం చేద్దాము, అందరు ప్రతి ఒక్కరు అనమాట, ఇది ఒక రెమెడీ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో చాలా మంది ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. ఏమేమి ఇగ్నోర్ చేస్తాం మనము, ఎవరైనా మన ఇంట్లో గతించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్దలు, మన యాన్సిస్టర్స్, ఓకే, తాత ముత్తాతలు చనిపోయిన వాళ్ళు ఉంటారు. చాలా మంది మనము వాళ్ళు ఏ రోజు చనిపోయారో మనకు గుర్తుండదు, లేకపోతే మర్చిపోతూ ఉంటాం. రకరకాల పనులలో పడిపోయి తిది వారాలు మర్చిపోతాము. కొంతమంది డేట్ ప్రకారం చేసేస్తూ ఉంటారు, డేట్ ఒకటే గుర్తుపెట్టుకుంటారు. సో ఈ డేట్ గుర్తుపెట్టుకునే ప్రాసెస్లో మనం తిథుల ప్రకారంగా మనం మామూలుగా మన సాంప్రదాయం లేదంటే ఏంటంటే ఏ తిథిలో పోయారో ఆ మనుషులు వాళ్ళకి ఆ తిథిలోనే వాళ్ళకి తర్పణాలు ఇవన్నీ వదలడం ఇవన్నీ చేయాలి. చాలా మంది ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే మేము అన్ని కలిపి ఒకటేసారి పెట్టేసాం, మేము ఇంకా పెట్టకపోయినా పర్వాలేదు. కానీ మన పెద్దలు ఎవరైతే ఉన్నారో, మన యాన్సిస్టర్స్, పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు మనల్ని వాచ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు నన్ను ఎంత గుర్తు చేసుకుంటున్నారు, వాళ్ళు నేను లేకపోయినా నాకు ఎలాంటి కార్యక్రమాలు జరిపిస్తున్నారని వాళ్ళు ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతారనమాట. కాబట్టి చాలా మంది జాతకాల్లో పితృదోషాలు అవి ఇవి ఉంటూ ఉంటాయి కదా. ఒకవేళ అట్లాంటి దోషాలు ఎవరికైనా ఉంటే గనక ఆ దోష నివారణకి గాను, లేదు మీ ఇంట్లో ఏదైనా రకరకాల ప్రాబ్లమ్స్, మాటికి ఒకసారి ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక బ్లాకేజెస్ ఉంటున్నాయి, ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా జరగట్లేదు అనుకున్నప్పుడు ఈ సెప్టెంబర్లో ఇప్పుడు మనకు వచ్చే పితృపక్షాలు పౌర్ణమి వెళ్ళిపోగానే 8వ తారీఖు నుంచి 15 రోజుల వరకు ఉండే పితృపక్షాలు ప్రతిరోజు మీ పెద్దల్ని తలుచుకొని వారి పేరు మీద ఏదో ఒక మంచి కార్యక్రమం చేసుకోవడము. చాలా మంది దీక్షలో ఉంటారనమాట. నిజంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ లైఫ్లో, అన్ని రకాలుగా అన్ని సైడ్స్ బ్లాకేజెస్ ఉన్నాయి, నేను అంటే మనకి ఇట్లా ఒక పద్మవ్యూహంలో ఉన్న ఫీలింగ్ వస్తుంటది. అట్లా ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ పితృపక్షాల్లో 15 రోజులు ఒక దీక్ష అంటే మామూలుగా మీ అమ్మవారి దీక్షలు అవన్నీ ఎట్లా చేస్తారు, అన్ని మాంసాహారం మానేసి, నవరాత్రులు మాంసాహారం మానేసి, నాన్ వెజ్ ఇదంతా తినకుండా, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ పక్కన బ్రహ్మచర్యం పాటిస్తూ ప్రతినిత్యం మీ పెద్దలను తలుచుకుంటూ వాళ్ళ పేరు మీద ఆ 15 రోజులు మీరు చేసుకోగలిగితే ఏదో ఒక రకంగా వాళ్ళకి దీపం పెట్టి వాళ్ళ పేరు మీద ఎవరికో ఒకరికి దానాలు అవి చేసుకోవడం, బ్రాహ్మణులకు మీకు వీలైతే ప్రతిరోజు ఆ 15 రోజులు ఎవరో ఒక బ్రాహ్మణ్ పిలిచి వాళ్ళకి దానాలు అవి చేయడము, లేదు అంటే అమావాస్య రోజు చేయడం ఒకటి, లేదు అంటే మీ పెద్దలు ఎవరైతే మీ ఇంట్లో ఉన్నారో, మీ తాతగారు, అమ్మమ్మ, నాయనమ్మ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు ఏ రోజు ఏ తిథిలో అయితే పోయారో, ఫర్ ఎగ్జాంపుల్ ఏకాదశి రోజు, ఏదో ఒక నెలలో ఒక ఏకాదశి రోజు మీ నాయనమ్మ గారు ఎవరో పోయారో, ఈ 15 రోజుల్లో వచ్చే ఏకాదశి రోజు ఆ రోజు వాళ్ళ పేరు మీద
వాళ్ళకి తర్పణాలు అవి వదలడం, బియ్యం ఇవ్వడం అట్లా చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కాశీ కానీ గయా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడ కూడా పితృతర్పణాలు అవి వదిలేయచ్చు. ఇది కాకుండా మనకు అన్ని రకాలుగా, మనకి ఏ ప్రాబ్లం లేదు, అన్ని రకాలుగా అన్నీ ఉన్నాయి, కానీ స్టిల్ మన ఫ్యామిలీ ఏదైతే ఉందో, ఓకే, మన పరంపర ఏదైతే ఉందో, మన వంశాభివృద్ధి జరగాలి అనుకున్న వాళ్ళందరూ ఈ 15 రోజులు ప్రతిరోజు రావి చెట్టు దగ్గర వెళ్ళి దీపం పెట్టడము, అక్కడ రావి చెట్టు చుట్టూరు ప్రదక్షిణాలు చేసుకోవడము, అక్కడ ఎవరైనా వీలుంటే అక్కడ ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి దాన ధర్మాలు చేయడం. ఇవన్నిటికంటే కొన్ని పురాణాలు ఏం చెప్పారంటే రావి చెట్టు ఒకటి, పనస చెట్టు ఒకటి, ఈ రెండిటికి పూజ చేస్తే మనకి ఎటువంటి పితృదోషాలున్నా పోతాయి అని చెప్తారన్నమాట. అంటే ఈ పక్షాల్లో ప్రతిరోజు పితృదోషం మన జాతకం చూపించుకున్నప్పుడు పితృదోషం చూపిస్తూ ఉంటుంది ఒకరికి ఎవరికైనా. వాళ్ళు మాత్రం రావి చెట్టు పూజ రెగ్యులర్ గా, పనస చెట్టు పూజ రెగ్యులర్ గా చేసుకోవడం ఇది చాలా చాలా ఉత్తమం. పనస చెట్టు దగ్గర కూర్చొని మీ పితృదేవతలు తలుచుకుంటే వాళ్ళు వింటారని చెప్తారు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు మీ ఇంట్లో ఒకవేళ పనస చెట్టు ఉన్నా, ఒకవేళ లేకపోయినా ఎక్కడో ఒక దగ్గర పనస చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి కాస్త నీళ్ళు అవి పోసి మీ పెద్దలను తలుచుకొని దండం పెట్టుకొని మీకున్న కష్టాలన్నీ అక్కడ చెప్పుకుంటే మనస్ఫూర్తిగా వాళ్ళు మిమ్మల్ని దీవించాలని, వాళ్ళు ఎక్కడున్నా మిమ్మల్ని చల్లగా కాపాడాలని దండం పెట్టుకొని వచ్చేయండి. రావి చెట్టు దగ్గర చేయొచ్చు, పనస చెట్టు దగ్గర కూడా చేయొచ్చు అన్నమాట. అలా చేసినప్పుడు మెల్లిమెల్లిగా మీ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోతూ ఉంటాయి. వాళ్ళ ఆశీర్వాదం ఉంటే వాళ్ళ ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం రెండు ఈక్వలే అన్నమాట. పూజలు చేసినా చేయకపోయినా అంటారు ఇలా మన పెద్దలకు మాత్రం ఖచ్చితంగా పితృదేవతలు అంటారు కదా, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ కార్యక్రమాలు చేయాలి. ఒకవేళ మీరు మర్చిపోయారు, డేట్స్ అవి గుర్తులేవు అనుకుంటే గనక పెద్దల అమావాస్య రోజు వాళ్ళ పేరున అన్ని తర్పణాలు అవి వదిలి దాన ధర్మాలు అవి చేస్తే సరిపోతుంది. ఇది సెప్టెంబర్ లో అందరూ అన్ని రాసుల వాళ్ళు చేయాల్సిన చిన్న రెమెడీ. ఓకే. వృషభ రాశి వారికి కూడా టారో కార్డ్స్ ప్రకారం ఆ మంత్ మొత్తం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా సెప్టెంబర్ 2025 వృషభ రాశి వాళ్ళకి ఎట్లా ఉందో ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. ఓకే, వృషభ రాశి వాళ్ళకి మెయిన్ ఈ అన్ని కార్డ్స్ లో ఒక్క ఇన్ఫర్మేషన్, ఒక గైడెన్స్ ఏంటంటే మీ రిలేషన్షిప్స్ మీద ఈ గైడెన్స్ ఎక్కువగా. ఓకే, ఫోకస్ ఇస్ ఆన్ ద రిలేషన్షిప్స్. సెప్టెంబర్ మంత్ లో ఏదో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ రాబోతుంది మీ అన్ని రిలేషన్స్ లో. లేదా ఏదైనా ఒక రిలేషన్షిప్ మీద మీకు ఒక క్లారిటీ రావాలి అనుకున్న సెప్టెంబర్ లో మీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది. లేదు ఎవరితోటన్నా ఏదైనా చెప్పాలి, నేను చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా మీరు ఇష్టపడుతున్నారు, లేదా ఒక పెళ్లి సంబంధం ఓకే చేసుకోవాలి, ఈగోని పక్కన పెట్టి మీరు వెళ్ళి మాట్లాడితేనే ఆ పని ముందుకెళ్తుంది రిలేషన్షిప్స్ లో. ఓకే, ఇది నెంబర్ 1 అన్నమాట. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకొని చూడండి. రెండోది ఏంటి అంటే మనకు ఒక్కొక్కసారి ఏం చేయాలో అర్థం కాదు, డెసిషన్స్. ఓకే, ఎస్ నో మధ్యలో వెళ్లాడుతూ ఉంటాం. ఇది కూడా డెసిషన్స్ తీసుకోవడానికి రైట్ టైం సెప్టెంబర్ అన్నమాట. ఎనీ డెసిషన్ ఈజ్ ఓకే. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే రైట్ రాంగ్ అని మనకు అర్థం కాదు, ఏది చేస్తే ఏమవుతుంది అని ఒక టెన్షన్ మీకు మైండ్లో ఉంటూ ఉంటుంది. సెప్టెంబర్లో ఆ టెన్షన్ పక్కన పెట్టి ఫస్ట్ మీరు కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు మెడిటేట్ చేస్తారా, ఆలోచిస్తారా, మీ మైండ్కి ఫస్ట్ ఏ థాట్ వస్తే ఇది రైట్ అంటే రైట్ ఆ డెసిషన్ తీసేసుకోండి, ఇది రాంగ్ అంటే అది అక్కడికి డ్రాప్ చేసేయండి. ఇది మీకు వచ్చిన రెండో గైడెన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. మీకు లక్కీ కలర్ బ్లూ కలర్ సెప్టెంబర్లో. సో ఎటైనా ఇంపార్టెంట్ వర్క్స్ మీద వెళ్తున్నప్పుడు బ్లూ క్యారీ చేయండి. అండ్ మీరు చేయాల్సిన రెమెడీ ఏంటి అంటే సెప్టెంబర్లో మనకి శంకు పుష్పాలు దొరుకుతాయి, బ్లూ కలరే కాబట్టి అది లక్కీ కలర్. అండ్ శంకు పుష్పాలు మీకు బ్లూ కలర్ ఫ్లవర్స్ దొరుకుతాయి. మీకు ఎప్పుడు దొరికినా, ఎప్పుడు వీలుంటే సోమవారాలు సోమవారం శివారాధన ఎక్కువగా ఈ నెల మొత్తము చేసుకోండి. ఓకే, ఖచ్చితంగా శివారాధన ప్రతిరోజు చేసుకోండి. రుద్ర కవచము ఉంటుంది, అది ఒక్కసారి చదువుకుంటూ ఉండండి. మీకు ఏదైనా ఈ ప్రాబ్లమ్స్ నుంచి మీకు ఒక క్లారిటీ రావాలి అంటే ప్రతిరోజు, అంటే సెప్టెంబర్లో ఎన్ని రోజులు ఉంటాయి అన్ని రోజులు రుద్ర కవచం చేసుకోండి. శివుడికి నీలి రంగు పూలతోటి పూజ, బ్లూ కలర్ పూలతో చేయండి. మీ ఫేవరబుల్ కలర్ కూడా బ్లూ కలర్ ఈసారి. ఇవన్నీ చేసుకుంటూ ఇంకొకటి ఏంటంటే గురువు ఆరాధన కూడా ఉందన్నమాట. ఏదైనా గురువు టెంపుల్కి వెళ్ళండి, రాఘవేంద్ర స్వామి కానీ మీకు ఏ గురువుని మీరు పూజిస్తే ఆ గురువు ఆరాధన ఒక్కసారి చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మీ నుంచి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర నుంచో ఒక మంచి పాజిటివ్ గుడ్ న్యూస్ మీకు రాబోతుంది ఈసారి. ఐదర్ వాళ్ళు ఇక్కడికి రావడము, లేకపోతే వేరే వేరే కంట్రీస్లో మీ రిలేటివ్స్ వాళ్ళంతా ఉంటారు కాబట్టి ఒకసారి
వాళ్ళ నుంచి ఒక మంచి కబురు మీకు రాబోతుంది అనమాట. అది ఒకసారి చూసుకోండి. అండ్ మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఒక మంచి అచీవ్మెంట్ ఈ మంత్లో మీకు రాబోతుంది సెప్టెంబర్లో. సో ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్గానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే డెసిషన్ మేకింగ్ ఒకటి, రిలేషన్షిప్స్ ఒకటి, ఈ రెండిటి మీద మీరు కొంచెం ఫోకస్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యపరంగా చూసుకుంటే కళ్ళకి సంబంధించినవి ఏమైనా ఇబ్బందులు వస్తే కనుక, లైక్ కన్ను కలకలు అనొచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్స్ అనొచ్చు, ఎస్పెషల్లీ డయాబెటీస్ అట్లాంటివి ఉన్న వాళ్ళు తొందరగా కంటికి ఏదైనా ఇబ్బంది వస్తే ఇమీడియట్గా వెళ్ళి అది చెక్ చేయించుకోండి. లేకపోతే లాంగ్ రన్లో కొంచెం ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కళ్ళకి సంబంధించి కొంచెం ఎక్కువ కేర్ఫుల్గా ఉండడము, డస్ట్ పార్టికల్స్ అవన్నీ వెళ్లకుండా చూసుకోవడము, ఐ చెకప్ ఒకసారి వెళ్ళి ఐ చెకప్ చేసుకోవడము, డాక్టర్ ఏం సజెస్ట్ చేస్తే అది చేసుకోవడము. మీకు తోచినట్టు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారు హోమ్ రెమెడీస్. అవన్నీ కాకుండా డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం చాలా చాలా అడ్వైజబుల్. కంటికి కలర్ బ్లూ కలర్ నేను ఆల్రెడీ చెప్పాను, శివారాధన, గురు ఆరాధన ఈసారి మీకు రెండిటికి వచ్చినాయి అనమాట. ఈ రెండు చేసుకుంటూ అదేవిధంగా మీకు వచ్చిన ఇంకొక గైడెన్స్ ఏంటంటే మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకోవడానికి చాలా చాలా ఆలోచిస్తున్నారు. ఓకే, ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి ఆ డెసిషన్ తీసేసుకోండి. నో ప్రాబ్లం, సక్సెస్ఫుల్గానే ఉంటుంది. బికాస్ ఆల్మోస్ట్ అంత 80% మీకు చాలా బాగుంది సెప్టెంబర్. ఒక చిన్న చెప్పాను కదా, రిలేషన్షిప్స్ కూడా నెగిటివ్ కాదు, అక్కడ పాజిటివ్గానే ఉంటుంది. కాకపోతే మీ డెసిషన్లో డిలేస్ అవుతున్నాయి. కాబట్టి ఇలా తీసుకుంటే ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా చూసుకుంటే సరిపోతుంది. ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు పితృపక్షాలలో మీరు ఏమైనా చేయాలనుకుంటే డెఫినెట్గా అవన్నీ చేస్తూ మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తూ ఉంటే సెప్టెంబర్ చాలా బ్యూటిఫుల్గా వెళ్తుంది మీకు. ఓకే 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 మ్యామ్, వృషభ రాశి వారికి వచ్చేసి సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది, అండ్ ఈ మంత్లో వీరు ఎటువంటి రెమెడీస్ చేస్తే వీరికి ఇంకా బాగుంటుంది, అండ్ హెల్త్ ఇష్యూస్ పరంగా ఓవరాల్గా వీరికి ఎలా ఉందో మాకు తెలియజేశారు. నమస్కారం. నమస్తే అమ్మా.